మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి జెన్యూన్ సమాచారాన్ని, నిజమైన సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డుల కోసము ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారము ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 28 దాటిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డుల దరఖాస్తుల యొక్క పోర్టల్ ఇక్కడ బంద్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా డిసెంబర్ 28వ తారీఖు లోపే మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటు పాత రేషన్ కార్డుల్లో ఉన్నటువంటి వారి వివరాలను అంటే మార్పులను చేర్పులను చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడం అనేది జరిగింది. మార్పులు చేర్పులు అంటే ఇక్కడ ఈ పాత రేషన్ కార్డులో ఎవరైతే వివాహం చేసుకొని ప్రత్యేక కుటుంబాన్ని, సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారో వారు పాత రేషన్ కార్డులో నుంచి వారి పేర్లను డిలీట్ చేసుకొని కొత్త రేషన్ కార్డు కోసము దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ పాత రేషన్ కార్డులో ఎవరైనా మరణించినట్లయితే వారి పేర్లను డిలీట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. ఇక తర్వాత పాత రేషన్ కార్డులో వారి పిల్లలకు సంబంధించినటువంటి పేర్లు లేనట్టయితే వారి పిల్లల పేర్లను పాత రేషన్ కార్డులో నమోదు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించడం అనేది జరిగింది. ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు, పాత వాటిలో మార్పులకు చేర్పులకు ప్రభుత్వం అనుమతించడం అనేది జరిగింది. ఇక ఎక్కడ ఈ కొత్త రేషన్ కార్డులకు, ఈ మార్పులకు చేర్పులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ సచివాలయ మరియు గ్రామ సచివాలయ వ్యవస్థలు అనేవి ఉన్నాయి. మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. ఈ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్లో గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ ధృవీకరణ పత్రాలు సమర్పించాలి, ఖచ్చితంగా ఏ ధృవీకరణ పత్రం సమర్పిస్తే తప్పకుండా రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది అన్న విషయాలలోకి వెళ్ళినట్లయితే, మీకు వివాహం జరిగినట్లయితే, మీరు కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ వివాహానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని ఇక్కడ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అంటే ఇక్కడ మీకు వివాహం జరిగినట్టు రిజిస్ట్రేషన్ అథారిటీ యొక్క వివాహ ధృవీకరణ పత్రాన్ని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సార్, మాకు రిజిస్ట్రేషన్ అథారిటీ జారీ చేసినటువంటి వివాహ ధృవీకరణ పత్రం లేదు, మరి ఎలా అంటే వారి కోసము ఇక్కడ కాంపిటేటివ్ అథారిటీ ఇచ్చినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ను కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ను కూడా మీరు ఈ రేషన్ కార్డుకు అప్లై చేసే సందర్భంలో మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు వివాహం జరిగింది కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాలి కాబట్టి అనే విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది. మీకు రేషన్ కార్డు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వివాహ నమోదు ధృవీకరణ పత్రంతో పాటుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డును, మీ యొక్క భార్య యొక్క ఆధార్ కార్డును ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దానితో పాటుగా మీకు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే ఆ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డును కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత మీ యొక్క కమ్యూనిటీ వివరాలు కానివ్వండి, లేదా ఇతర మీ సోషల్ స్టేటస్ సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి అడుగుతారు. వాటన్నిటిని కూడా వారికి తెలియజేసినట్లయితే అక్కడ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీ యొక్క దరఖాస్తును ఆన్లైన్లో సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు రేషన్ కార్డు కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా డిసెంబర్ 28వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి అందరి దరఖాస్తులను కూడా రాష్ట్ర గవర్నమెంట్ విచారణ జరిపి అర్హులైనటువంటి వారికి ఈ సంక్రాంతి రోజున కానివ్వండి, సంక్రాంతి లోపు కానివ్వండి, లేదా సంక్రాంతి వెళ్ళిన తర్వాత కానివ్వండి, మొత్తానికి సంక్రాంతి పండుగకు ఈ కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వారి అందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అంటే అలా కుదరదు. ప్రభుత్వం
ఇక్కడ తీసుకువచ్చేటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ గైడ్ లైన్స్ ప్రకారము ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులకే ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ అర్హతలు అనేవి ఇంతవరకు ప్రభుత్వం రూపొందించలేదు. కానీ మీరు ఈ కొత్త రేషన్ కార్డుల కోసము ఎవరైనా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంట్లో అర్హతలు నిర్ణయించిన తర్వాత మీరు అర్హులైతే తప్పకుండా మీకు రేషన్ కార్డును ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అన్నిటిని కూడా ఉన్నది ఉన్నట్టుగా నిజమైన సమాచారాన్ని, జెన్యూన్ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ జెన్యూన్ సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో, అర్హతల వివరాలకు సంబంధించినటువంటి జీవో ఎప్పుడైతే తీసుకొస్తుందో ఆ సమాచారాన్ని వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.